ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఇక ఈ వీడియోలో శివునితో కుబేరుడి చెరిని అనే ఘట్టం గురించి తెలుసుకుందాం. ఉన్నప్పటి వీడియోలో తెలుసుకున్నట్లుగా యముడు మరణానంతరం రత్నదీపకాంతలకు నిలయమైన అలకా నగరానికి ప్రభువై కుబేరనామంతో దిక్పాలుడు కూడా అయ్యాడు. సూతుడు ఇలా అంటున్నాడు: మునులారా, కుబేరునికి శివుడితో మైత్రి ఎలా కలిగినదో ఆ వృత్తాంతాన్ని చెబుతున్నాను నండి. పూర్వం పాత్మకల్పంలో బ్రహ్మమానసపుత్రుడైన పులశ్చునకు విశ్రవుడు అనే కుమారుడు కూడా కలిగాడు. అతనికి వైశ్రవుడు అనగా కుబేరుడు అని పేరు. అతడు తన తపస్సుచే శివుని మెప్పించి విశ్వకర్మ నిర్మితమైన అలకాపురికి రాజై దానిని పాలించాడు. ఆత్మకల్పం గతించింది అనగా వెళ్ళిపోయింది. మేఘవాహన కల్పం వచ్చింది. యజ్ఞదత్తుని కుమారుడైన గుణనిధి కుబేరుడై అలకాధిపతి అయ్యాడు. పూర్వజన్మ సంస్కారంచే శివభక్తి ప్రభావాన్ని గుర్తించిన కుబేరుడు కాశీనగరాన్ని చేరుకొని అచంచలమైన భక్తితో శివుని గురించి తపస్సు చేయడం మొదలుపెట్టాడు. అతని తపశ్చర్యకు ప్రీతుడైన విశ్వేశ్వరుడు విశాలాక్షితో కూడి సాక్షాత్కరించాడు. తపోధనుడైన కుబేరుడు కళ్ళు తెరిచి ఎదురుగా చూడగా సహస్రోడి ప్రభాభాసమైన ఆ విలంబులను చూసి ఆ తేజస్సును చూడలేక వెంటనే కళ్ళు మూసుకున్నాడు. అనగా 1000 కోట్ల సూర్యుడు ఎదురుగా వస్తే ఎంత కాంతిగా ఉంటుందో అంత కాంతిలో వెలిగిపోతున్న ఆ దంపతులను చూసి చూడలేక కళ్ళు మూసుకుని ఇలా ప్రార్థించాడు: ఓ దేవదేవ, చంద్రశేఖర, శంభో శంకర, నిన్ను ప్రత్యక్షంగా చూడగలిగే శక్తిని అనుగ్రహించు స్వామి. అది ఒక్కటే నేను నిన్ను కోరుకుంటున్న వరమయ్యా అని అడిగాడు. అలా ప్రార్థించిన వెంటనే కుబేరుని శిరస్సుపై చెయ్యి వేసి అనుగ్రహించాడు పరమేశ్వరుడు. శివానుగ్రహాన్ని పొందిన కుబేరుడు సూర్యకాంతికి వికసించిన పద్మంలా మెల్లగా రెప్పలు ఎత్తి చూసేసరికి మహాలావణ్యరత్నాకరమైన జగదాంబతో కూడిన పరమేశ్వరుడు దానంద దర్హాసంతో దర్శనమిచ్చాడు. అనగా అద్భుతమైన రత్నమును అలంకరించుకున్న జగదాంబతో కూడిన పరమేశ్వరుడు చిన్నగా నవ్వుతూ దర్శనమిచ్చాడు ఆ కుబేరునికి. లోకనాథుని చెంత రాగచంద్రాచోత్సన పరిహాసభాసుర రహాస వదనంతో అనగా నవ్వుతూ ఆయన నవ్వుకే ఎదురుగా నవ్వుతున్నటువంటి ఉమాదేవిని దర్శించి కుబేరుడు ఇలా అనుకుంటున్నాడు మనసులో: ఆహా, ఏమి ఆ రూప సౌందర్యం, ఏమి ఆ ప్రేమ సౌభాగ్యం, ఏమిటి ఆ శోభ, ఏమి ఆ అందం. ఈమె అందానికి ముగ్ధుడనైపోతున్నాను. ఈమె ఎంత తపస్సు చేసుకుంటే ఆయన ధర్మపత్నిగా దొరుకుతుంది. ఈవిడే